సంక్రాంతి పండక్కి జనం రోడ్డెక్కడంతో విజయవాడ హైదరాబాద్ హైవే వాహనాలతో కిక్కిరిసిపోయింది. బస్సులతో పాటు వేలాది కార్లు రోడ్డెక్కాయి. జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అండ్ విల్లాస్ 10 సంవత్సరాల ప్రస్థానం, 2000 మంది కస్టమర్ల మనసులో సుస్థిర స్థానం. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు హైవేపై వాహనాల రద్దీ నెలకొంది. కార్లు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కడంతో నెమ్మదిగా సాగుతున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లకు మించి స్పీడ్గా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండడంతో చాలా చోట్ల పరిస్థితి దారుణంగా మారింది. కొన్ని చోట్ల బంపర్ టు బంపర్ ట్రాఫిక్ నెలకొంది. పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఇక్కడ 16 టోల్ బూత్లుండగా విజయవాడ వెళ్లే వాహనాలను 10 బూత్ల నుంచి అనుమతినిస్తున్నారు. చౌటుప్పల్ చౌరస్తాలో అండర్ పాస్ పనులతో ట్రాఫిక్కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆదివారం చౌటుప్పల్లో సంత జరుగుతుంది. దీంతో ఆదివారం ఇక్కడ ట్రాఫిక్ ఇక్కట్లు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. స్కూళ్లకు సెలవులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు శనివారం కూడా సెలవు కావడంతో విజయవాడ రూట్లో ట్రాఫిక్ పెరుగుతోంది. ట్రాఫిక్ను నియంత్రించేందుకు ఎక్కడికక్కడ ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఏదైనా వాహనం ఆగిపోయినా దాన్ని వెంటనే పక్కకు తొలగించేందుకు క్రేన్లను అందుబాటులో ఉంచారు. టోల్గేట్ల దగ్గర ప్రత్యేకంగా పోలీసులను నియమించారు. ఫస్ట్ టోల్ గేట్ దగ్గర లేదు కానీ ఎన్టీవీ స్క్రీన్ పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము. సంక్రాంతి పండక్కి జనం రోడ్డెక్కడంతో విజయవాడ హైదరాబాద్ హైవే వాహనాలతో కిక్కిరిసిపోయింది. బస్సులతో పాటు వేలాది కార్లు రోడ్డెక్కాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు హైవేపై వాహనాల రద్దీ నెలకొంది. కార్లు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కడంతో నెమ్మదిగా సాగుతున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లకు మించి స్పీడ్గా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండడంతో చాలా చోట్ల పరిస్థితి దారుణంగా మారింది. కొన్ని చోట్ల బంపర్ టు బంపర్ ట్రాఫిక్ నెలకొంది. పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఇక్కడ 16 టోల్ బూత్లుండగా విజయవాడ వెళ్లే వాహనాలను 10 బూత్ల నుంచి అనుమతినిస్తున్నారు. చౌటుప్పల్ చౌరస్తాలో అండర్ పాస్ పనులతో ట్రాఫిక్కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆదివారం చౌటుప్పల్లో సంత జరుగుతుంది. దీంతో ఆదివారం ఇక్కడ ట్రాఫిక్ ఇక్కట్లు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. స్కూళ్లకు సెలవులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు శనివారం కూడా సెలవు కావడంతో విజయవాడ రూట్లో ట్రాఫిక్ పెరుగుతోంది. ట్రాఫిక్ను నియంత్రించేందుకు ఎక్కడికక్కడ ప్రత్యేక సిబ్బంది ఏర్పాటు చేశారు. ఏదైనా వాహనం ఆగిపోయినా దాన్ని వెంటనే పక్కకు తొలగించేందుకు క్రేన్లను అందుబాటులో ఉంచారు. టోల్గేట్ల దగ్గర ప్రత్యేకంగా పోలీసులను నియమించారు. మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రాధిక ఉన్నారు లైవ్లో కాచిగూడ దగ్గర. రాధిక, సంక్రాంతి పండక్కి జనమంతా కూడా వాళ్ళ సొంతూర్లకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రద్దీ కూడా బాగా ఎక్కువగా ఉన్నారు. నిన్న రాత్రి చాలామంది బస్సుల కోసం వెయిట్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూసాము. అలాగే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఫుల్ రష్తో ఉన్న పరిస్థితి, రైల్వే స్టేషన్స్ కావచ్చు, అలాగే బస్ స్టాప్స్ కావచ్చు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది రాధిక? రైట్ రఫీ, సంక్రాంతి సందడైతే మొదలైంది. తెలుగు రాష్ట్రాలలో ఎంతో ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండగకి ఊర్లకి వెళ్ళటానికి ప్రయాణికులంతా కూడా సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మనం కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. రైల్వే స్టేషన్లన్నీ కూడా ఇటు కాచిగూడ, నాంపల్లి, సికింద్రాబాద్, చెర్లపల్లి ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ వద్ద కూడా కంప్లీట్గా రద్దీతో నిండిపోయి ఉన్న పరిస్థితి. ఇటు బుకింగ్ కౌంటర్స్ కావచ్చు, రిజర్వేషన్ కౌంటర్స్ కావచ్చు, ఇటు జనరల్ బోగీస్ దగ్గర కూడా జనరల్ బోగీస్కి సంబంధించిన టికెట్ కౌంటర్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా జనాలతో నిండిపోయి ఉన్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రతి ఒక్క రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, నిన్న రాత్రి కేపీహెచ్బి, ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతే ఎక్కువగా మనకు కనిపించే కుకట్పల్లి, కేపీహెచ్బి, లక్డీ కపుల్ ఏరియాస్ ఉంటాయో అక్కడ కూడా పూర్తి స్థాయిలో మనకి రద్దీతో నిండిపోయిన పరిస్థితి. తెలుగు రాష్ట్రాలలో ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండగ పెద్ద పండగ కావడంతో ఇటు హైదరాబాద్ మహానగరం నుంచి సొంత ఊర్లకు చేరుకొని పండగ సంబరాలను జరుపుకోవటానికి జనాలంతా కూడా వెళ్తున్న పరిస్థితి. ఒక్కసారి మనం ఇటు ప్రయాణికుల వైపు ఒక్కసారి రైల్వే స్టేషన్ లోపలికైతే కొంత ఇబ్బంది, వెళ్లేందుకు మీడియాకి అనుమతి నిరాకరించారు అధికారులు. ఒక్కసారి ప్రయాణికుల వైపు చూస్తే కూడా మనకి ప్రయాణికులంతా కూడా ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాలకి
ఎక్కువగా ప్రయాణం అవుతున్నారు. అట్లాగే తెలంగాణలోని వివిధ జిల్లాలకు కూడా ప్రయాణం అవుతున్న పరిస్థితి. అయితే రైల్వే రిజర్వేషన్స్ విషయంలో కొంత ఇబ్బందులు అయితే ఉన్నట్టుగా ప్రయాణికులతో మాట్లాడినప్పుడు తెలుస్తుంది. నెలల తరబడి రిజర్వేషన్స్ చేసుకున్నప్పటికీ కూడా టికెట్స్ బుకింగ్ అవ్వట్లేదు, కొంత రిజర్వేషన్ ఫైనల్ అవ్వట్లేదు, కన్ఫర్మ్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. మరోవైపు ఇటు బస్సు టికెట్స్ చూసుకుంటే కూడా ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆర్టీసీ ఇప్పటికే 50% అదనంగా వసూలు చేస్తున్నట్టుగా కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇటు దక్షిణ మధ్య రైల్వే అధికారులు కూడా ఇప్పటికే చెప్తున్నారు, ఇటు సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లని నడుపుతున్నాం కాబట్టి 188 ప్రత్యేక రైళ్లు తెలంగాణ నుంచి అట్లాగే ఆంధ్రప్రదేశ్కి కూడా దాదాపుగా 176 ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్నట్టుగా తెలిపారు. అయితే ఈ రైళ్లకు సంబంధించి 33% అధికంగా టికెట్ ధరలు వసూలు చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. సో ఓవరాల్ గా ఇటు ట్రైన్లు, బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్, ఆర్టీసీ కావచ్చు, ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇటు ఊర్లకు ప్రయాణం అవుతున్న ప్రయాణికులతో నిండిపోయి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఏడాది సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడలతో పాటు చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా టెర్మినల్ కూడా అందుబాటులోకి రావడంతో ఇంకా ప్రత్యేక రైళ్లను కూడా పెంచినట్టుగా ఇటు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పడం జరిగింది. రఫీ, ఎస్ రాధిక, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అంటే రైల్వే శాఖ ఏమన్నా ప్రత్యేక ఏర్పాట్లు చేసిందా? అలాగే స్పెషల్ ట్రైన్స్ వేసినట్టు, దాంతోపాటు కొత్తగా బోగీస్ కూడా కొన్ని ట్రైన్స్కి అటాచ్ చేసినట్టు తెలుస్తుంది. రైట్, రైల్వే శాఖ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇక్కడ నుంచి బయలుదేరాల్సిన సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, చెర్లపల్లి నుంచి బయలుదేరాల్సిన ట్రైన్స్ లో 188 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడము, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి దాదాపుగా 176 ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వివిధ ప్రాంతాలకు చేరుకునే దానికి రెగ్యులర్ ట్రైన్లకు కూడా కోచ్లను ఇంకా కొంత అదనంగా బోగీలను యాడ్ చేస్తూ కూడా ప్రకటించింది. అయితే ఇది కాకుండా కూడా మనకి జనరల్ బోగీలతో పాటు జనసాధారణ ట్రైన్లను కూడా ప్రారంభించింది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి కేవలం అదొక్క టెర్మినల్ నుంచే దాదాపుగా 16 జనసాధారణ ట్రైన్లను కూడా నడుపుతుంది. ఓవరాల్ గా మనకి పండగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాలకు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో పాటు వేరే రాష్ట్రాలకు కూడా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది అనే దృష్ట్యా రైళ్లను కూడా పెంచడం జరిగింది. ప్రత్యేక రైళ్లతో పాటు వాటికి ప్రత్యేక బోగీలను కూడా అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఓవరాల్ గా రైల్వే శాఖకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఇంకా కొంత రిజర్వేషన్స్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. నెలల తరబడి, నెలలకి ముందుగానే అంటే ఈ పండగ సందర్భంగా దాదాపుగా డిసెంబర్లోనే రైల్వే బుకింగ్స్ చేసుకున్నప్పటికీ కూడా రిజర్వేషన్స్ కన్ఫర్మ్ అవ్వట్లేదు అని ప్రయాణికుల నుంచి అయితే కొంత ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇప్పటికీ కూడా ఇంకా కన్ఫర్మ్ అవ్వని టికెట్లతోనే తాము ప్రయాణానికి సిద్ధమవుతున్నామని చెప్పి కూడా ప్రయాణికులు ఇటు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా అయితే ఇక్కడ దక్షిణ మధ్య రైల్వే నుంచి ఇతర రాష్ట్రాలకు ప్రయాణమయ్యే ప్రయాణికులు, అట్లాగే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేక రైళ్లు, అట్లాగే ప్రస్తుతం ఉన్న జనరల్ రైళ్లకు కూడా ప్రత్యేక బోగిలను కూడా అటాచ్ చేస్తూ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కొంత పెంచే ప్రయత్నం అయితే దక్షిణ మధ్య రైల్వే చేస్తుంది. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాధిక. రైట్, అది సంక్రాంతి పండగకి జనం రోడ్డెక్కడంతో విజయవాడ నుంచి హైదరాబాద్ హైవే వాహనాలతో కిక్కిరిసిన పరిస్థితి. మరోవైపు రైల్వే స్టేషన్స్ దగ్గర కూడా రద్దీ నెలకొంది. దీనికి సంబంధించి అటు రైల్వే శాఖ కావచ్చు, ఇటు ఏపీఎస్ఆర్టీసీ, టీజీఆర్టీసీ ఈ రెండు కూడా ఏర్పాట్లు చేశాయి. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది.